పేదవాడి ఇంట సన్నబియ్యం పండుగ ఉండాలనే కాన్సెప్ట్తో రేవంత్ రెడ్డి గారు ప్రతి పేదవారికి సన్నబియ్యం అందజేయాలని కృషి చేస్తున్నారు. సో ఇక్కడైతే మనం ఇప్పుడు ప్రజెంట్ రేషన్ షాప్ దగ్గరే ఉన్నాము. సన్నబియ్యం తీసుకోవడానికి చాలామంది ప్రజలు వచ్చారు. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం అవి నిజంగా ఎలా ఉన్నాయి బియ్యము, పథకాలు పేరుకేనా లేకపోతే నిజంగా అమల్లోకి వస్తున్నాయా ఆ విధంగా అని చెప్పేసి. నమస్కారం అండి, మీ పేరండి? నా పేరు కేబీ రెడ్డి అండి. కేబీ రెడ్డి గారు. సో చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి ఈ పథకాన్ని ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయడం? రేవంత్ రెడ్డి గారు చేసే పనులు చాలా బెనిఫిట్గా ఉన్నాయి. 100% ఓకే. ఆయనది ఏది తప్పడానికి లేదు. మధ్యలో రాజకీయ నాయకులు ఏదో చెప్తున్నారు, అది చేయలేదు ఇది అని చెప్పేసి ప్రజల్ని మప్పులు పెట్టడం తప్ప వేరేది ఏ విషయం తెలియదు. కానీ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ పరంగా కాదు, ఆయన వ్యక్తిగతంగా కూడా పేదవాడు అంటే అతనికి ఎందుకంటే పేదవాళ్ళ నుంచి వచ్చాడు. అతను ఒక రైతు బిడ్డలాగా వచ్చాడు. అందువల్ల అతను పేదవాళ్ళు అంటే ఏదో మమకారం ఎక్కువ ఉంది, చేస్తాడో చేసి చూపిస్తాడు కూడా. అప్పుడు రాజకీయ ఎలక్షన్స్ ముందు కూడా 6 పథకాలు చేస్తానని చెప్పాడు, చేసి చూపించాడు. ఇదే ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పాను. ఆయన ఫస్ట్ ఎలక్షన్లో గెలిచేటప్పుడు కూడా 65 సీట్ల నుంచి 68 సీట్ల వరకు వస్తాయని చెప్పిన వ్యక్తిని కూడా నేనే. సిటీలో గెలిస్తే 70 సీట్లు వస్తాయని చెప్పిన వ్యక్తిని కూడా నేనే. కానీ సిటీలో ఏది రాలేదు. అవుట్ ఆఫ్ సిటీలో వచ్చాయి కాబట్టి, పల్లెటూరులో సిటీలో వచ్చాయి కదా 65 సీట్లు వచ్చాయి. ఆయన ముఖ్యమంత్రి అవుతారని చెప్పిన వ్యక్తిని కూడా నేనే ఫస్ట్. ఎక్కడ ఆ ఇంటర్వ్యూ కూడా ఈసోప్ కూడా మెట్రో స్టేషన్ కింద ఇచ్చాను. కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ప్రజల మార్పు, అంటే సిటీలో మార్పు ఎలా ఉంటుందో కానీ పల్లెటూరులో మార్పు బాగా వచ్చింది. ప్రజల్లో మార్పు చేస్తే ఎవరు ఏ రాజకీయ నాయకుడు ఏం చేయలేరు. ప్రజల మార్పు కోసమే పేదవాళ్ళు, మనకు పేదవాడు ఉంటే అప్పుడు అన్నగారు ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినప్పుడు సేమ్ రేవంత్ రెడ్డి గారికి ఫ్రీ రైస్ ఇస్తున్నాడు. ఆ పేద ప్రజలు అనే వాళ్ళు తలుచుకుంటే ఎవరు తట్టుకోలేరు. ఇప్పుడు మరి పేద ప్రజలకు నిజంగానే ఆ విధమైన స్థాయిలో ఆయన అనుకున్న స్థాయిలో మంచి సన్న బియ్యం వచ్చి అందుతుందా? సంతోషకరంగా ఉన్నారా ప్రజలు? సంతోషంగా ఉన్నారు. కొంతమంది వ్యక్తులు ఏంటంటే తింటున్నారు, తినలేదని చెప్పేస్తున్నారు. ప్రభుత్వాన్ని కావాలని అంటే దృష్టి శక్తులు కొన్ని ఉంటాయి. ఆ దృష్టి శక్తులు ఏం చేశారంటే తీసుకొని తిన్నా కూడా మేము తినలేదని చెప్పేస్తుంటారు. ఆడు మనిషి కాదు. కానీ మనిషి అనే పుట్టినరోజు ఒక రేవంత్ రెడ్డి సీఎం అంటే 5 కోట్ల తెలంగాణ ప్రజలకు చాలా మంచి చేస్తున్నాడు. ఏదో ఒక అక్కడక్కడ ఇదవుతుంటాయి తప్ప మిగతా అన్ని పల్లెటూరులో కానీ అన్ని విషయాల్లో కానీ మధ్యలో రాజకీయ నాయకులు పక్క పార్టీకి నచ్చిన వాళ్ళు ఏదో చెప్పేస్తుంటారు. అది ప్రజలు నమ్మొద్దని చెప్తున్నారు. పేద ప్రజలు తిన్నది దానికి స్వార్థం చూపించుకోండి. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి రేవంత్ రెడ్డిని గెలిపించడానికి నేను మనవి చేస్తుంటాను. ఇదేనా అనిపిస్తుంది ముఖ్యంగా ఈ సన్న బియ్యం వాళ్ళు చెప్పారు గత ప్రభుత్వంలో సన్న బియ్యం ఇస్తున్నాం, అది ఇస్తున్నాం అని చెప్పారు. వాళ్ళు ఏది ఇవ్వలేదు. వీళ్ళు వచ్చారు, సంవత్సరం అయిపోతుంది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది వాళ్ళ పరిపాలన. వాళ్ళు ఇంకా గొప్ప పనులు చేస్తారు. సన్న బియ్యం వచ్చాయి, వాళ్ళు అన్నీ ఇస్తున్నారు. అన్నీ ఇచ్చినప్పుడు మనం లేదని తీసుకోలేదని చెప్పకూడదు. అది తీసుకునే వ్యక్తులకి మంచితనం అనిపించుకుంటే మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వీళ్ళే కోరుకుంటారని నేను రేవంత్ రెడ్డి అన్నకి శుభాకాంక్షలు చెప్తున్నాను. నేను చేసే పనులకి. ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? సన్న బియ్యం తీసుకున్న వాళ్ళది సన్న బియ్యం తీసుకున్నారు, రెస్పాన్సిబిలిటీ కూడా బాగుంది. ఏంటంటే ఒకేసారి 3 నెలలు రేషన్ షాప్ అన్న కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు కదా. 3 నెలలు ఒకే రేషన్ అన్నతో కూడా ఇబ్బంది పడుతున్నారు. తీసుకోవడానికి లేట్ అవుతుంది. దానికి ఇప్పుడు మనం ఫ్రీగా వచ్చేదానికి ఒక అరగంట లేట్ అయినా ఉంది, 10 నిమిషాలు లేట్ మనం చేసేది ఏం లేదు కదా. వచ్చేదాన్ని మనం తినేదాన్ని మన కోసమే వాళ్ళు పెట్టారు కాబట్టి మనము దాన్ని తప్పు పట్టకూడదు. ఇబ్బందులు పడతారు, ఇబ్బందులు పడింది ఏది రాదు. సుఖంగా చేసి రాదు. కష్టపడితేనే ఏదైనా వస్తుంది. కష్టపడింది ఏది రాదు. సుఖంగా తినాలంటే తినలేరు. ఎందుకంటే గొప్ప వాళ్ళు తింటారేమో సుఖంగా. ప్రతి పేదవాడు కష్టపడాలి, తినాలి. రేవంత్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారు, పర్వాలేదు. 99% ఓకే. ఏదో 1% అక్కడ గిట్టని రాజకీయ నాయకులు ఏదో చెప్తుంటారు. వాళ్ళు ఇలా నేనేదో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి చెప్తున్నాను. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2014 నుంచి మాగంటి గోపీనాథ్ గారు ఏదీ పనులు చేయలేదు. నేను ఆయన ఇవాళ హాస్పిటల్లో ఉండడానికి చెప్పట్లేదు. వాళ్ళ ప్రభుత్వంలో ఏదో చెప్పారు, తోసేశారు, తీసేశారు. అన్ని రాజకీయ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బయట పెడితే అన్ని రాజకీయ నాయకులు బయటకు వస్తారు. అందరూ జైలు పాలవుతారు. పెద్ద నాయకులు జైలుకి వెళ్ళిపోతారు. అదే ఓకే, థ్యాంక్ యూ.